ఈరోజు ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ. కన్యా రాశి వారు ఈ రోజు నుండి కోట్లు గడించే అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. నమ్మలేని అదృష్టం వీరికి పట్టబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రోజు నుండి కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి, వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. వీరు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు దేనిని కూడా అంత సులభముగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ అలవాటును వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు కూడా బయట వారికి కనిపించకుండా వీరు దాచుకుంటారు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అక్షయ తృతీయ నుండి కూడా కన్యా రాశి వారికి కోట్లు గడించే అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. కన్యా రాశి వారు ఈ సమయంలో చాలా అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. వీరు పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక్క విషయంలో మన సంతోషాన్ని మీరు పొందుతారు. గిట్టని వారితో జాగ్రత్త. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీకు శుభప్రదం. స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులు అవుతారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కీలకమైన మీ వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాల కారణంగా మీకు అంతా కూడా మంచి జరగనుంది. ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచనుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. అవసరానికి డబ్బు మీకు అందుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం అవుతుంది. బంధువుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. ఇష్టదేవత నామాన్ని స్మరిస్తే మీకు మేలు అనేది జరుగుతుంది. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అదృష్ట దేవత అనేది మీ తలుపు తట్టబోతోందండి. మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి మంచి కాలం అయితే నడుస్తుంది. ఆశయాలన్నీ కూడా వీరికి నెరవేరుతాయి. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా వీరి జీవితంలో జరగబోతూ ఉంది. చక్కటి ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కాస్తంత అధికంగానే మీరు శ్రమించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమ అనేది పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరు. ఇబ్బందులు పెరగకుండా చూసుకోండి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీరు అనుకున్నది సాధిస్తారండి. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది. చూసారు కదా, కన్యా రాశి వారి జీవితం గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం అనేది కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా గుర్తిస్తారు.
ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి కూడా అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా కనిపిస్తుంది. మంచి జ్ఞాపక శక్తి కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు అనేది కూడా ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి వీరు మోసపోవచ్చు. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగము పట్ల పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే పథకాలు కూడా అవతల వ్యక్తులు రచిస్తారు. ప్రయత్నాలు అనేవి కూడా కొనసాగుతాయండి. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ వీరికి యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పందపు పనులు కలిసి వస్తాయి. సినీ, కళా రంగాలలో ప్రతిభను వీరు నిరూపించుకుంటారు. వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం అసలు ఉండదు. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే బాధపడుట వంటి లక్షణాలు వీరు కలిగి ఉంటారు. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు కూడా వీరు నెత్తిన ఎత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు ఈ సమయంలో ఎప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి కూడా విముక్తి అనేది పొందుతారు. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలు ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. వర్షపు నీటిని ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం అయితే ఏదీ లేదు. మీకు నచ్చినట్లుగా ఈ నీటిని మీరు వాడుకోవచ్చు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.